నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహులు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు రోడ్లపైకి ఎక్కిర్రు. ఆ రోజు ఇదే నిరుద్యోగులను ఎలక్షన్ ప్రచారంలో వాడుకొని రేవంత్ రెడ్డి గారి మాటలు, బట్టి విక్రమార్క గారి మాటలు వినలేదు నిరుద్యోగులు. కేవలం కోదండరామ్ గారి మాటలు విని ప్రచారంలో పాల్గొని బస్ యాత్రలో పాల్గొనేటట్టు చేసి వాళ్ళను అన్ని నియోజకవర్గాలు తిప్పి ఈరోజు వాళ్ళని రోడ్డుపైకి పడేసి వాళ్ళు లోపట పదవుల కోసం పాకులాడుతున్నారు. కోదండరామ్ గారు, ఆకునూరి మురళి గారు ఈరోజు మోతిలాల్ నాయక్ గారు గాంధీ హాస్పిటల్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి 7వ రోజు. వారి ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుందని చెప్పేసి ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు గారు సందర్శించి ప్రెస్ మీట్లో చెప్పిండు. నిరుద్యోగులను నిండా ముంచిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే కోదండరామ్ గారు, ఆకునూరి మురళి గారే. వీళ్ళిద్దరు దొంగలు. మేధావి ముసుగులో ఉన్న వీళ్ళిద్దరు దొంగలు. ఈ దొంగలు ఇద్దరు నిరుద్యోగులను మోసం చేశారు. వాళ్ళను అన్ని నియోజకవర్గాలు తిప్పి మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి, దానికి బాధ్యత పూచి మాది అని చెప్పేసి వాళ్ళకి కల్లి బొల్లి మాయమాటలు చెప్పి వాళ్ళను అన్ని నియోజకవర్గాలు తిప్పి గెలిచిన తర్వాత వాళ్ళను రోడ్డు పైన పడేసి వీళ్ళు పదవుల కోసం పాకులాడుతున్నారు లోపల. రేవంత్ రెడ్డి గారి మాటలు వినలేరు వాళ్ళు, ఇంకెవరు కాంగ్రెస్ పెద్దల మాటలు వినలేరు వాళ్ళు. నువ్వు కోదండరామ్, నువ్వు చెప్పిన మాటలు విన్నరు వాళ్ళు. ఈరోజు మరి నువ్వు ఎందుకు వాళ్ళను పట్టించుకుంటలేవు? వాళ్ళు ఎన్ని రోజులే రోడ్డుపైకి ఎక్కి వాళ్ళు ఏమడుగుతున్నారు? వాళ్ళ డిమాండ్స్ ఏంది? మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలే కదా వాళ్ళు అడుగుతున్నది. కొత్తగా ఇంకేమన్నా అడుగుతున్నారా? వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలే వాళ్ళు నెరవేర్చమని అడుగుతున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచమని అడుగుతున్నారు. మీరు చెప్పిర్రు ఆ రోజు. జియో 46ను రద్దు చేయమని అడుగుతున్నారు. మీరు ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పిర్రు. తర్వాత మెగా డిఎస్ ఏమని అడుగుతున్నారు 25,000తోటి. ఆ రోజు మీరు చెప్పిర్రు. ఇవన్నీ మీరు చెప్పిన వాగ్దానాలే కదా. ఈరోజు ఆ నాయక్ గారు గాంధీ హాస్పిటల్లో పరిస్థితి క్షీణిస్తూ ఉంది. ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకొని పాపన లేదు. వాళ్ళు ఎమ్మెల్యేలు చేర్చుకోవడమా ఇంకోట రాజకీయం మీద దృష్టి యువత మీద పెట్టలేరు. ఆ రోజు ఏం చెప్పారు? మీరు యువతను ఎంబడేసుకొని తిరిగిరు కదా రాష్ట్రం అంతటా. మోసం చేస్తే ఈరోజు మోసం చేస్తారేమో మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లలో దొరకరా మీరు? అదే యువత ఇప్పుడు మళ్ళీ నడుము కట్టుకొని ఎవరికి పట్టం కట్టియారా? దొంగలు. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రొఫెసర్లు అనే ముసుగులో ఉన్న ఈ దొంగలు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం పట్టించారు. వాళ్ళకు పదవులు రావద్దని చెప్పి కోదండరామ్ గారు ఏం చేసిండు? ఆ రోజు తెలంగాణ వస్తే ఒక రెడ్డికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని చెప్పి పట్టుబట్టి చేసిండు కదా. ముఖ్యమంత్రి ఒక జానారెడ్డో ఒక వ్యక్తో ఇంకో వ్యక్తి ఒక రెడ్డికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి తెలంగాణ వస్తే చేస్తే కేసీఆర్ గారితో గొడవ పెట్టుకొని కేసీఆర్ గారు దీన్ని నివేదించి బయటకు నూకి పాడేశాడు కోదండరామ్. కాదని చెప్పమానండి కోదండరామ్ గారిని. ఒక రెడ్డి వర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్రంలో ఒక రెడ్డి వర్గాన్ని ఏర్పాటు చేసుకొని రాజ్యం ఏర్పాటు చేసుకొని నువ్వు గప్చుకు ఇంట్లో కూర్చొని తమాషాలు అన్నీ చూస్తున్నావు కోదండరామ్. నీవు అతి త్వరలోనే ఇదే నిరుద్యోగులు దొరుకుతావు. నీవు వాళ్ళకు మూల్యం చెల్లించక తప్పదు. కోదండరామ్, ఆకునూరి మురళి గారు ఏం చెప్పినావు? పెద్ద గప్పాలు నరికినావు కదా గత ప్రభుత్వం మీద. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆ నాయక్ గారు గాంధీ హాస్పిటల్లో ఆరోగ్యం క్షీణిస్తుంటే ఏడదాక్కున్నావు నువ్వు? ఎక్కడ పోయినావు నువ్వు? రోజు సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేయాలి కదా. మరి ఇప్పుడు ఎందుకు 7 నెలలు అయింది, ఎందుకు ఒక్క వీడియో రిలీజ్ చేస్తలేవు? బిడ్డ ఆకునూరి మురళి, మీరు మేధావులని చెప్పుకొని తిరిగిరు కదా. మేధావి ముసుగులో దొంగ మేధావులు మీరు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిర్రు, మిస్కమ్యూనికేషన్ చేసిర్రు. రాష్ట్ర ప్రజల్ని, నిరుద్యోగులను మిస్కమ్యూనికేషన్ చేసుకొని వాడుకొని ఈరోజు మీ ఇష్టానుసారంగా మళ్ళీ ఇప్పుడు ఎక్కడో దొంగలు లేక దాచుకున్నారు. బిడ్డ దొరుకుతారు, ఇదే నిరుద్యోగులకు దొరుకుతారు, మీ భరతం పడతారు. జరుగుతుంది ఈ తెలంగాణలో. మిమ్మల్ని తెలంగాణ పొరిమేర దాటించి కొట్టే రోజులు త్వరలోనే వస్తాయి. కోదండరామ్ గారు, ఆకునూరి మురళి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి గాంధీ హాస్పిటల్కు. లేదా నిరుద్యోగులతో చర్చలు పెట్టండి, ప్రభుత్వంతో చర్చలు పెట్టి వాళ్ళకు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయండి. దొంగలు మీరు, మీ వల్ల ఏం కాదు. ఆ దొంగలకు
మా ఒప్పందం చేసుకొని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకొని ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు గుమ్ముకున్నారో అంతా మిస్కమ్యూనికేషన్ చేసి వాళ్ళని నెంబర్ తిప్పుకొని లక్షల కోట్లకు అమ్ముడబోయిన దొంగలు మీరిద్దరు. ఎస్, నేను ఆరోపిస్తున్నా. ఎందుకు మరి 7 నెలలైంది ఎందుకు బయటికి రారు? ఎందుకు ప్రశ్నిస్తలేరు ప్రభుత్వాన్ని? ఎందుకు ప్రభుత్వం దగ్గర పోయి వీళ్ళ సమస్యలు పరిష్కరిస్తలేరు? ఇది ఈరోజటి అంశం. నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహ.